నీతో పాటు ఎవరు ఉండాలా? నజరేయుడైన యేసయ్య ఉండాలి. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు నీలో ఉండాలి. పేతురుతో ఎలా ఉన్నాడో దేవుడు, పేతురు ఎలా దేవుని ఆహ్వానించాడో, పేతురు ధోరణిలోకి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కించుకొని ఎట్లాగా విస్తారమైన ఆశీర్వాదం చూశాడో, ఈ రోజు నువ్వు ఎవరిని ఆహ్వానించాలా? చెప్పండి. ఆహ్వానించాలి. నీ హృదయంలోకి ఆహ్వానించు, నీ తలంపుల్లోకి ఆహ్వానించు. నువ్వు పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి అడిగితే, నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి అడిగితే, లేదు నీ కుటుంబంలో ఏదైనా శోధన వస్తుందా ప్రార్థన చేసి అడిగానే, నా కుటుంబంలో ఇంకా శోధన వస్తుంది, ఉదయం లెంగని ముందు స్థానం దేవునికి శోధన కొట్టివేసేవాడు ఆయన. నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు. నీ పనిలో అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదం కలగ చేసేవాడు ఎవరు అంటే యేసయ్య మాత్రమే. ఎవరున్నారు కాబట్టి ఆశీర్వాదం వచ్చింది? దేవుడు ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదం వచ్చింది.